హలో డియర్ ఆల్ ఆస్పిరెంట్స్, అగ్నివీర్ వాయు ఇంటేక్ 2 ఆఫ్ 2027 అప్లై చేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్న విద్యార్థులకైతే ఈ వీడియో చాలా చాలా యూస్ అవుతుందండి. తప్పకుండా చాలా మందికి ఉన్న ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే మన ఆంధ్ర తెలంగాణ సైడ్, సార్ దీనికి సంబంధించి కట్ ఆఫ్ ఏ విధంగా వస్తే మనం సెలెక్ట్ అవుతాం అనే క్లారిటీ చాలా మందికి లేదు. ఇక్కడ మనం రెండు రకాల కట్ ఆఫ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకటి, మనం ఎగ్జామ్ రాస్తే దాని తర్వాత ఫేజ్ 2 కు సెలెక్ట్ అయ్యే కట్ ఆఫ్ ఒకటి ఉంటుంది. దాని తర్వాత ఫేజ్ 2 సెలెక్ట్ అయితే ఫైనల్ మెరిట్ లిస్ట్ కు వెళ్లే కట్ ఆఫ్ ఇంకోటి ఉంది. అది నేను చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి వివరిస్తాను. ఓకేనా? రైట్. ఒకవేళ మనకు ఏదో ఫేజ్ 2 కు సెలెక్ట్ అయ్యాము, దాని తర్వాత మనకు 100% జాబ్ వస్తుంది అనే కాన్ఫిడెంట్ లో కూడా ఉండాల్సిన అవసరం లేదు. రైట్. చాలా మందికి ఫేజ్ 2 క్లియర్ అయిపోయినా కూడా మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ లో నెంబర్ రాదు అనమాట. అలా రెండు రకాల కట్ ఆఫ్ అనేది మనకు ఇప్పుడు నేను చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. విద్యార్థులు ప్రిపరేషన్ మనకు సెప్టెంబర్ 22, 23 ఆ టైంలో మనకి ఎగ్జామ్స్ అనేది ఉన్నాయి. 2-3 డేస్ అనేది ఎగ్జామ్స్ జరుగుతాయి. చాలా మంది అప్లై చేసుకుంటారు. ఆంధ్ర తెలంగాణ సైడ్ కూడా ఈ మినిమం ఆంధ్ర సైడ్ కూడా ఒక 13, 14 వేల మంది అప్లై చేసుకుంటారు. తెలంగాణ సైడ్ కూడా ఒక 14-15 వేల మంది అప్లై చేసుకుంటారు అనమాట. నో డౌట్. బట్ ఇంకా చాలా మందికి అవేర్నెస్ లేదు. ఎయిర్ ఫోర్స్ అసలు ఏంటి, ఎలా ఉంటుంది, ఎయిర్ ఫోర్స్ లో ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా మనము కట్ ఆఫ్ లెవెల్స్ క్లియర్ చేయొచ్చు, అది చాలా మంది భయపడుతున్నారు అనమాట. మెయిన్ థింగ్ నిజంగా చెప్తున్నారు, చాలా ఫ్యాక్ట్ చెప్తున్నారు. చాలా మంది భయపడుతున్నారు. ఆ ఎయిర్ ఫోర్స్ అంటే అబ్బో అదేదో ఫేజ్ 2 ఉంటుందంట, ఇంగ్లీష్ మాట్లాడాలంట, దాంట్లో రకరకాల మంది అందరినీ తీసేస్తారంట. ఇట్లాంటి ఫోబియా వల్ల చాలా మంది అప్లై చేసుకోవడం మానేస్తారు. ఒకవేళ ఏజ్ ఉండి అప్లై చేసుకున్నా కూడా థింగ్ ఏంటంటే ఆ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం అసలు సరిగా ప్రిపరేషన్ చేయరు. ఒకవేళ ఫేజ్ 1 క్లియర్ అయిపోయినా కూడా ఫేజ్ 2 ప్రాపర్ ప్రిపరేషన్ ఉండదు. ఇవన్నీ ఫెయిలియర్స్ మన సైడ్ నుంచి ఉంటాయండి. ఏదో మనం జస్ట్ ఊరికే ఏదో వాళ్ళు తీసేస్తామో చేస్తామో అనేది కూడా తప్పని చెప్పుకోవచ్చు. మన 100% ఇవ్వకుండా ఊరికే మనకు వాళ్ళ అక్కడ మనం సెలెక్ట్ కాము, అక్కడ ఎస్ఆర్టీ క్లియర్ కాదు, ఇవన్నీ అనుకుంటే ఎట్లా? ఫస్ట్ మనం 100% ఇవ్వాలి. ఈ విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే ఎయిర్ ఫోర్స్ విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారో, బట్ ఇట్స్ వండర్ఫుల్ లైఫ్ అండ్ పర్మనెంట్ కూడా అయితే ఈ విషయాలు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే చెప్తున్నాను, ఇంక వేరే ఏ ఛానల్ చేసినా చేయకపోయినా కూడా నేను వచ్చేసి మనకు బీయింగ్ అండ్ రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ పర్సన్ ఖచ్చితంగా నేను మీకు సపోర్ట్ చేస్తూనే ఉంటాను. వీటి మీద అవేర్నెస్ అనేది పెంచుతూనే పోతూ ఉంటాను. డెఫినెట్ గా మీకు ఒక మంచి గైడెన్స్ అనేది ఇస్తూ పోతూ ఉంటాను. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ద్వారా మీకు మంచి గైడెన్స్ అందుతూ ఉంటుంది. ఓకే. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సైన్స్ అదర్ దాన్ సైన్స్ అనేది ఏంటి సార్ అనే క్లారిటీ రావాలి. సైన్స్ అంటే ఎవరైతే ఎంపీసీ చేసి ఉంటారో, ఎవరైతే ఎంపీసీ చేసి అప్లికేషన్ చేసుకుంటారో, సైన్స్ గ్రూప్ అనేది సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళు సైన్స్ కింద రావడం జరుగుతుంది. వాళ్ళు ఎక్స్ గ్రూప్ అంటాం. అంటే ఈ సైన్స్ అనేది చెప్పేదానికంటే ముందు ఈ ఎక్స్ గ్రూప్ కేటగిరీలోకి వచ్చారు అనమాట. దాని తర్వాత అది జస్ట్ పేరు మారింది, సైన్స్ అని మారింది, అంతే, ఏం లేదు. అయితే ఇది సైన్స్. మరి అదర్ దాన్ సైన్స్ ఏంటంటే ఏ గ్రూప్ అయినా సరే, ఇంటర్మీడియట్ లో మీరు అప్లై చేసుకున్న వాళ్ళకి ఏ గ్రూప్ అయినా సరే అలాంటి వాళ్ళు అదర్ దాన్ సైన్స్ సెలెక్ట్ చేసుకుంటారు. అదర్ దాన్ ఎవరైతే ఎంపీసీ కాకుండా ఉన్న వాళ్ళు వై గ్రూప్ కిందకి వస్తారండి. ఇది క్లియర్ గా అర్థం చేసుకోవాలి. రైట్. సో ఇంకొకటి పాయింట్ ఏ విధంగా ఉంటుంది, ఎక్స్ వై రెండు అప్లై చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మాత్రమే దానికి ఎలిజిబుల్ ఉంటారు. అదర్ దాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఎక్స్ వై రెండు గ్రూపులకి రెండు ఎగ్జామ్స్ రాసుకునే దానికి పాసిబిలిటీ ఉండదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఓకే. రైట్. సో ఐ హోప్ మీకు అర్థం ఏంటంటే సైన్స్ అంటే ఏంటి, అదర్ దాన్ సైన్స్ అంటే ఏంటి అనేది. ఇందులో వెరీ సింపుల్. సైన్స్ లో 20 క్వశ్చన్స్ ఇంగ్లీష్ లో వస్తాయి, 25 క్వశ్చన్స్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ లో 25 క్వశ్చన్స్ వస్తాయి. ఇది ఇంటర్మీడియట్ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇంటర్మీడియట్ లో అడిగిన సబ్జెక్ట్స్ గురించి మీకు అడుగుతారు అనమాట ఇక్కడ క్వశ్చన్స్. ఏదో సింపుల్ గా అడిగితే మీ ఎగ్జామ్స్ పక్క 70కి ఏదో 60 తెచ్చుకుంటామనే కాన్సెప్ట్ అస్సలు ఉండదు అనమాట. రైట్. నువ్వు చదవకపోతే అసలు పాస్ కూడా కావు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. నెగటివ్ మార్కు కూడా ఉంటుంది, 0.25 నెగటివ్ మార్కు కూడా ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు అటెంప్ట్ చేసుకొని వస్తాను సార్ అంటే అక్కడ మీరు పప్పులో కాలేసినట్టే ఉంటుంది. బట్ ఏంటి, ఒక ప్రాపర్ ప్రిపరేషన్, ఒక ప్రాపర్ వే, ఒక కొన్ని సిలబస్ ఏదైతే ఉంటుందో ఆ సిలబస్ లో ఇంపార్టెంట్ అన్ని మనం కన్సిడర్ చేసి వాటిని బాగా ప్రిపేర్ అయ్యి దానికి సంబంధించిన టెస్ట్ సిరీస్, ఫుల్ లెంత్ టెస్ట్ సిరీస్ మీరు ప్రాక్టీస్ చేసుకోగలిగితే 100% మీకు సెలక్షన్ స్కోర్ రావడం జరుగుతుంది. అది నేను ఇప్పుడు చెప్పబోతున్నా, సెలక్షన్ స్కోర్ ఎంత అవసరం అవుతుంది అనేసి. ఓకే. రైట్. సో టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 70 ఉంటాయి, 70 మార్కులు ఉంటాయి అనమాట. కామన్ గా సైన్స్ గ్రూప్ కు మాట్లాడుకుంటే చూడండి, నార్త్ సైడ్ చాలా ఎక్కువ కట్ ఆఫ్ అవుతుంది. మన సౌత్ సైడ్ చూస్తే సార్ జస్ట్ ఇదేంటి ఫేజ్ 1 కట్ ఆఫ్ అంటే ఫేజ్ 1 కట్ ఆఫ్ గురించి మనం మాట్లాడుకుంటాం. రైట్. సో అంటే ఫేజ్ 2 సెలక్షన్ కోసం కట్ ఆఫ్ గురించి మాట్లాడుతున్నాను. ఇది యావరేజ్ గా 19 to 22 మధ్యలో ఉంటుందండి. 19 to 22 మధ్యలో. ఈసారి కొన్ని అప్లికేషన్స్ ఎక్కువ వచ్చాయి. అప్లికేషన్స్ ఎక్కువ రావడం వల్ల మేబీ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో వెళ్తే 19 to 25 మార్కులు మీకు ఏదైనా వచ్చాయి ఎక్స్ గ్రూప్ లో అంటే మీరు ఫేజ్ 2 సెలక్షన్ అవుతారు. ఫేజ్ 2 కోసం వెళ్తారు. ఫేజ్ 2 లో ఒకవేళ సెలెక్ట్ అయిన తర్వాత సార్ మేము ఫైనల్ మెరిట్ లిస్ట్ లో ఉండాలి అంటే మాకు మార్కులు ఎన్ని వస్తే మాకు జాబ్ వస్తుంది మనం అనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ ఈ యొక్క
19 to 25 లో మాత్రం జాబ్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అంటిల్ అన్లెస్ మనకు ఎయిర్ ఫోర్స్ వాళ్ళు విపరీతంగా స్ట్రెంత్ పెంచుకుంటే మాత్రం ఇక్కడ నుంచి కూడా వచ్చే ఛాన్సులు ఉన్నాయి అనమాట. అంటే మీ జనరల్ కట్ ఆఫ్ కంటే phase 2 కు తీసిన కట్ ఆఫ్ కంటే ఒక 2-3 మార్కులు వచ్చినా వచ్చే ఛాన్స్ ఉన్నాయి. బట్ ఈసారి ఖచ్చితంగా ఏంటంటే ఎక్కువ మంది అప్లికేషన్ చేసుకున్నారు కాబట్టి మీకు యావరేజ్ గా ఒక 28 రైట్ ఎంత ఉండండి 28 నుంచి 32 మధ్యలో మీరు మార్కులు తెచ్చుకుంటే మీరు phase 2 పాస్ అయిన వాళ్ళు అంటే మళ్ళీ రెండోసారి ఎగ్జామ్ దొరుకుతుందంటే అది కాదండి. ఏదైతే మెయిన్ ఎగ్జామ్ లో రాస్తారో ఆ ఎగ్జామ్ లోనే 28 నుంచి 32 మధ్యలో స్కోర్ వచ్చింది అనుకోండి, మీరు phase 2 లో పాస్ అయిపోయారు అనుకోండి, ఖచ్చితంగా మీ ఫైనల్ మెరిట్ లిస్ట్ లో మీ పేరు రావడం జరుగుతుంది. ఈ మార్కులు చాలా మందికి ఉన్న సందేహం అదే, అసలు ఈ మార్కులు అంటే ఏంటి అనేసి. అంటే ఇది మినిమం మీ phase 2 కి వెళ్లే మార్కులు, బట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ కు మీకు రావాలి అంటే యావరేజ్ గా మీరు తెచ్చుకోగలిగిన చిన్న మార్కులు అనమాట అవి. అయితే మీరు వై గ్రూప్ లో అంటే అదర్ దాన్ సైన్స్ గ్రూప్ లో మాట్లాడుకుంటే ఇంగ్లీష్ 20 సేమ్ ఇంగ్లీష్ దీనికి ఇంగ్లీష్ అంతే ఉంటాయి. రాగా అంటే రీజనింగ్ లో చూడండి, రీజనింగ్ లో 15 క్వశ్చన్స్ ఇస్తారు, అర్థమెటిక్ లో 7 నుంచి 8 క్వశ్చన్స్ ఇస్తారు, అండ్ జీకే లో ఒక 5 నుంచి 8 క్వశ్చన్స్ ఇస్తారు అనమాట. వీటిల్లో మీరు ముఖ్యంగా ప్రాక్టీస్ చేయాల్సింది రీజనింగ్ మీద బాగా ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా మీరు స్కోర్ వస్తుంది. అండ్ ఇంగ్లీష్ యాజ్ యూజువల్ గా 100% మీకు ఇంగ్లీష్ సంబంధించి ద బెస్ట్ కంటెంట్ నేను సనిక యాప్ లో కూడా ఇచ్చాను, చాప్రోజ్ చెస్ సిరీస్ లో కూడా అక్కడ ఇచ్చాను, అండ్ ఫుల్ లెంత్ కోర్సు కూడా నేను ఇవ్వడం జరిగింది. వాటిని ప్రిపేర్ అవ్వండి, 100% ఇంగ్లీష్ లో మీకు మంచి స్కోర్ తెచ్చుకుంటారు. అయితే ఫైనల్ ఇప్పుడు phase 2 కు సెలెక్ట్ అవ్వాలి అంటే మనం మినిమం కట్ ఆఫ్ ఎంత రావాలి సార్ దీనికంటే, రైట్ చూడండి ఈ మధ్యన కొద్దిగా చేంజ్ అయింది. ఆంధ్రాకు ఒక కట్ ఆఫ్, తెలంగాణకు ఒక కట్ ఆఫ్ వెళ్ళింది, బట్ నెక్స్ట్ వచ్చే దాంట్లో కట్ ఆఫ్ లో మీ మినిమం అంటే ఈక్వల్ గానే ఉంటుంది. సో దీని ప్రకారం చూస్తే మనకు 17 to 20 మధ్యలో మీకు వస్తేనే ఈ యొక్క వై గ్రూప్ కూడా మీకు కట్ ఆఫ్ రేంజ్ క్లియర్ చేయగలుగుతారు. 17 to 20 వస్తే phase 2 కి వెళ్ళిపోతారు. ఒకవేళ phase 2 క్లియర్ అయ్యి మేము ఫైనల్ మెరిట్ లిస్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం సార్, మరి ఫైనల్ మెరిట్ లిస్ట్ లో మాకు ఎంతవరకు తీస్తారో కట్ ఆఫ్ అనే రేంజ్ కి వస్తే ఈజీగా మీకు 25 మార్క్ అనేది క్లియర్ చేసుకోగలిగితే మీరు ఫైనల్ మెరిట్ లిస్ట్ లో వచ్చే ఛాన్సెస్ అవుతారు. 25 to 28 ఇక్కడ కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది 25 to 28 మధ్యలో క్లియర్ చేసుకోగలగాలి. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఎందుకు సార్ ఇప్పుడు ఈసారి కట్ ఆఫ్ కొద్దిగా ఎక్కువ పోతుంది అంటే కాంపిటీషన్ ఎక్కువ ఉందండి. ఈ యొక్క 55 రోజుల్లో మీరు ప్రాపర్ గా ప్రిపేర్ కాకపోతే ఖచ్చితంగా మీరు ఈ కట్ ఆఫ్ క్లియర్ చేసుకోగలిగినా కూడా ఆ కట్ ఆఫ్ క్లియర్ చేసుకోలేరు అనమాట. అంటే అవేర్నెస్ లేకపోవడం వల్ల చాలా సార్లు మళ్ళీ చెప్తున్నాను, అవేర్నెస్ లేకపోవడమే ఇలాంటి జాబ్స్ ను మనం వదులుకుంటున్నాము. దయచేసి ఈ మిస్టేక్స్ చేయొద్దు, అవేర్నెస్ పెంచుకోండి. నేను ప్రతి దాని మీద ఎయిర్ ఫోర్స్ సంబంధించిన బెస్ట్ అవేర్నెస్ బెస్ట్ గైడెన్స్ నేను ఇస్తూ ఉన్నాను. అది జస్ట్ బెస్ట్ గైడెన్స్ ఇస్తే ఏంటి సార్ మేము ఎలా ప్రిపేర్ అవ్వాలనే దాని మీద కూడా సందేహాలు ఉన్నాయి. కాబట్టి నేను ఇది XY రెండింటికి సంబంధించి దీంట్లో మన కట్ ఆఫ్ డిసైడ్ చేయలేము, సపరేట్ కట్ ఆఫ్ వెళ్తుందండి. XY రెండు రాసినా కూడా కట్ ఆఫ్ మాత్రం సపరేట్ గానే వెళ్తుంది. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. మరి సార్ వీటికి మేము ప్రిపేర్ అయ్యేది కూడా కావాలి కదా సార్, మీకు ఎట్లా నార్త్ ఇండియన్స్ సైడ్ నుంచి మాక్సిమం హిందీ ఛానల్స్ ఉంటాయి, నో డౌట్ వాళ్ళు బాగా చెప్తారు, నో డౌట్. బట్ అలాంటివి మనకి హిందీ రాని వచ్చే వాళ్ళు అయితే పర్లేదు, హిందీ మనం చదువుకొని అక్కడ ఏదో గెటాన్ అవ్వచ్చు. కానీ హిందీ రాని వాళ్ళ కోసం స్పెషల్ గా నేను ఈ యొక్క కోర్సెస్ అనేది కూడా మనకి క్రియేట్ చేయడం జరిగింది అనమాట. మీరు బై ఎనీ మీన్స్ ఒక 499 కంటే ఎక్కువ కోర్సు ప్రైజెస్ లేవు. ఏదో డైరెక్ట్ డిస్కౌంట్ ఇచ్చినా లేదంటే ఏదైనా ఆఫర్ కోడ్, ఇప్పుడు ఆఫర్ కోడ్ వచ్చేసి టార్గెట్ 40 ఉంది. ఈ యొక్క ఆఫర్ కోడ్ యూజ్ చేసుకుని మీకు అప్లై చేసుకున్నారంటే జస్ట్ 480, 490 లోనే మీకు కోర్స్ రావడం జరుగుతుంది. ఏదో X కావచ్చు, Y కావచ్చు, XY కావచ్చు, రెండు కావచ్చు. అంటే టెక్నికల్ కోర్సెస్ కి సంబంధించి కూడా నేను ఇదే అమౌంట్ లో నేను మీకు అందరికి ఇస్తున్నాను. అంటే సార్ ఈ కోర్సు తీసుకుంటే మాకు 70కి 50 వస్తాయా అంటే నేను ఖచ్చితంగా గ్యారంటీ ఇవ్వలేము 70కి 50 వస్తాయని. బట్ మన కోర్సు మీకు సెలక్షన్ తీసుకోవాల్సిన లెవెల్ వరకు అయితే నేను ఖచ్చితంగా ఇచ్చాను. 70కి మీకు 40 to 45 రేంజ్ మీకు ఖచ్చితంగా వస్తాయి. అంతకంటే ఎక్కువ మనకు అవసరం కూడా లేదండి. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అక్కడ మీకు రాయలేరు కూడా, సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటుంది, సెక్షనల్ టైమింగ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మీరు ఈ రేంజ్ వరకు మీకు ఇచ్చిన కంటెంట్ వరకు మీరు గట్టిగా బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకోండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే నేను ఆల్రెడీ ఇచ్చిన పేపర్స్ ప్లస్ టెస్ట్ సిరీస్ కూడా మీకు యాప్ లో ఇచ్చున్నాను. వాటిని ప్రాక్టీస్ చేసుకోండి. 100% మీకు X గ్రూప్ లో 35 మినిమం అయితే వస్తాయి. రైట్. సో మీరు ఇంకా బాగా ప్రిపేర్ అవుతున్నామంటే 45 వరకు మీకు రీచ్ కాగలరు. అంటే లెటెస్ట్ బి ప్రాక్టికల్. ఊరికి అనవసరంగా మీకు 70 వచ్చాయని చెప్తే అది పొరపాటు చేసినట్టే, అది జెన్యూన్ అంటే ప్రమోషన్ కాదండి. రైట్. 45 రేంజ్ వరకు మీరు రాగలుగుతారు. అసలు మీరు 30 రేంజ్ దాటితే మీరు ఫైనల్ సెలక్షన్ లిస్ట్ లో వస్తారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఓకేనా. రైట్. అలాగే వై గ్రూప్ లో కూడా మీకు ఎంత లేదా 30-32 రేంజ్ వరకు మీరు ఈజీగా రాగలుగుతారు మన కోర్సు ప్రిపేర్ అయిన వాళ్ళు. అండ్ ఏంటంటే ఈ తక్కువ ప్రైస్ కే నేను ఇచ్చి మీకు ఎంకరేజ్ చేయడానికి ఒక కారణం ఏంటంటే అవేర్నెస్ పెరగాలి మెయిన్ గా. అలానే నేను ఫ్రీగా ఇవ్వలేనండి, ఎందుకంటే మనకు వచ్చి చెప్పే వాళ్ళు కూడా ఎవరు ఫ్రీగా అయితే రారు.
ట్రై టు అండర్స్టాండ్ దిస్. అవేర్నెస్ పెరగాలి, ఎక్కువ మంది దీనిలో ఈ జాబులకు అప్లై చేసుకొని ఎక్కువ మంది ఈ జాబులు కొట్టే ఛాన్సెస్ అనేది రావాలి మనకు. ఓన్లీ ఆర్మీ ఒకటే కాదు, నేవీ ఒకటే కాదు, ఎయిర్ ఫోర్స్ కూడా ఉందిరా బై, అండ్ దెర్ ఇస్ అ గుడ్ లైఫ్ ఇన్ ఎయిర్ ఫోర్స్ అనేసి మీకు అర్థం అవ్వాలి అండి, రైట్? సో పర్మనెంట్ కూడా అవుతాయి ఈ విషయాలు. ట్రై టు అండర్స్టాండ్ దిస్, రైట్? సో మంచిగా ప్రిపేర్ అవ్వండి. మీకు జస్ట్ ఒక 50-55 రోజులు టైం ఉంది. ఈ 55 రోజులు కూడా మీరు ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యారు అంటే, ఒకవేళ కంటెంట్ ఎక్కడన్నా మీకు ఉంది అంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్, బట్ కంటెంట్ కావాలి మాకు అంటే మాత్రం ఇది మీకు దిస్ ఇస్ ద బెస్ట్ చాయిస్ ఫర్ యూ అన్నమాట. మీ ప్రిపరేషన్ అయితే డెఫినెట్ గా ఒక నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తుంది. మీకు ఖచ్చితంగా మీకు ఎగ్జామ్ పాస్ అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ లో రాగలిగే మార్కులు కూడా అంటే తెచ్చే లెవెల్ ఆఫ్ కోర్స్ అండి. మీరు 100% పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయితే మాత్రం డామ్ షూర్ మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత సార్ అంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత మేము పాస్ అయ్యాం సార్ అని మీరే నాకు ఫోన్ చేసి చెప్తారు. రైట్? దేర్ ఆఫ్టర్ ఫేజ్ 2 కు కూడా ఇంతవరకు మేము ఇద్దాం ఆఫ్లైన్ అనుకుంటున్నాం కానీ ఇవ్వలేకపోయాం. కానీ ఇప్పుడు మీకు ఈ యొక్క సెలక్షన్ బ్యాచ్ లో ఎవరైతే మీరు సెలెక్ట్ అవుతారో వాళ్ళకు మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో ఆఫ్లైన్ ఫేజ్ 2 బ్యాచ్ కండక్ట్ చేసే పాసిబిలిటీస్ కూడా మేము ఎత్తుతున్నామండి. ఖచ్చితంగా మీకు సెలక్షన్ అనేది తీసుకుని వస్తాం. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. ఈ యొక్క జస్ట్ అవేర్నెస్ కోసం మీకు వీడియో చేయడం జరుగుతుంది. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్ అవ్వడం మర్చిపోవద్దు. ఈ కోర్సు తీసుకున్న వాళ్ళు కమెంట్ చేయండి నాకు, అంటే నాకు వాట్సాప్ గ్రూప్ లో పెట్టండి. వాళ్ళని ఒక ప్రైవేట్ వాట్సాప్ గ్రూప్ ఏదైతే స్పెషల్ గైడెన్స్ గ్రూప్ ఉంటుందో దాంట్లో జాయిన్ కూడా చేస్తానండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ గైస్, ఆల్ ది బెస్ట్ ఎయిర్ ఫోర్స్ ఆస్పిరెంట్స్. జై హింద్.